ద సీక్రెట్ బిహైండ్ ద రెయిన్. ఒకరోజు 8వ తరగతి సైన్స్ క్లాస్లో వినేష్ సార్ వర్షం గురించి పాఠం చెబుతున్నారు. తరగతి గది నిశ్శబ్దంగా ఉంది. విద్యార్థులందరూ శ్రద్ధగా వింటున్నారు. వర్షం ఎలా పడుతుంది, మేఘాలు ఎలా ఏర్పడతాయి వంటి ప్రాథమిక విషయాలను ఆయన వివరించారు. ఆ తరువాత వినేష్ సార్ వర్షం యొక్క మరొక ముఖ్యమైన అంశం గురించి చెప్పడం ప్రారంభించారు. ఆమ్లవర్షం. కర్మాగారాల నుండి వెలువడే పొగ, వాహనాల నుండి వచ్చే కాలుష్యం గాలిలోకి ఎలా కలుస్తాయో, అవి వర్షపు నీటితో కలిసి ఆమ్లవర్షంగా ఎలా మారుతాయో ఆయన వివరించారు. అందరూ ఆశ్చర్యంగా వింటుండగా తరగతిలో ఉన్న అర్జున్ అనే విద్యార్థికి ఒక కొత్త ఆలోచన వచ్చింది. అతని మనసులో ఒక ప్రశ్న మెరిసింది. అది చాలా ఆసక్తికరమైన ప్రశ్న. దానిని అడగకుండా ఉండలేకపోయాడు. అర్జున్ ధైర్యంగా చేయి ఎత్తి అడిగాడు, సార్, ఆమ్లవర్షంలాగా క్షారవర్షం, బేస్రెయిన్ కూడా ఉంటుందా? ఈ ప్రశ్న విన్న క్లాస్లోని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు. అలాంటి ప్రశ్న ఎవరూ ఊహించలేదు. వినేష్ సార్ చిరునవ్వు చిందిస్తూ, చాలా మంచి ప్రశ్న అర్జున్. ఇది చాలా అరుదైన, కాని ఆలోచింపజేసే ప్రశ్న అన్నారు. ఆయన అర్జున్ను అభినందించి వర్షం యొక్క కూర్పు గురించి వివరించడం ప్రారంభించారు. వర్షంలో ప్రధానంగా గాలి నుండి కరిగిన పదార్థాలు ఉంటాయి. గాలిలో సల్ఫర్ డయాక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్స్ వంటి ఆమ్ల కారకాలు ఎక్కువగా కలిసితే అది ఆమ్లవర్షంగా మారుతుంది అని ఆయన వివరించారు. కాని క్షార పదార్థాలు, అమోనియా వంటివి ఎక్కువగా గాలిలో ఉండడం చాలా అరుదు. అందువల్ల శుద్ధ క్షార వర్షం అనేది సహజంగా జరగదు అని వినేష్ సార్ స్పష్టం చేశారు. విద్యార్థులు శ్రద్ధగా వింటున్నారు. కొన్నిసార్లు గాలిలోని ధూళి, కాల్షియం కార్బోనేట్ లాంటి పదార్థాలు వర్షపు నీటిని తటస్థం చేస్తాయి. అప్పుడు ఆమ్లత తగ్గుతుంది. కాని అది పూర్తిగా క్షారవర్షమని చెప్పలేం అని ఆయన మరింత వివరించారు. ఈ వివరణ విన్న విద్యార్థులందరూ వర్షం వెనుక ఉన్న శాస్త్రం గురించి కొత్త ఆలోచనలతో నిండిపోయారు. అర్జున్ మరియు ప్రియ వంటి విద్యార్థులు తమ నోట్బుక్లలో ముఖ్యమైన విషయాలను రాసుకుంటూ ఆశ్చర్యంతో ఒకరినొకరు చూసుకున్నారు. క్లాస్ ముగిసే సమయానికి అందరి ముఖాల్లో ఒక కొత్త జ్ఞానం, ఒక కొత్త ఉత్సాహం కనిపించాయి. వినేష్ సార్ చిరునవ్వుతో తరగతి గదిని చూశారు. విద్యార్థులలో కలిగిన ఈ జిజ్ఞాసను చూసి ఆయన చాలా సంతోషించారు. ప్రతి చిన్న ప్రశ్న కూడా ఎంత గొప్ప జ్ఞానాన్ని అందిస్తుందో వారు తెలుసుకున్నారు.